నమస్తే. మేడం, మాకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక వయసు అంటూ లేకుండా చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, క్యాన్సర్ అనేది ఎక్కువగా పట్టి పీడిస్తుంది. హ్మ్. అసలు ఈ క్యాన్సర్ అనేది ఒకప్పుడు ఒక క్యాన్సర్‌తోనే అనుకునేవారు. కానీ ఇప్పుడు రకరకాల క్యాన్సర్‌లు మన శరీరంలో ప్రతి భాగానికి ఒక్కొక్క క్యాన్సర్ బిట్టుగా కనిపిస్తుంది. అసలు ఈ క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు? ఓకే. థ్యాంక్ యూ నాకు ఈ ప్లాట్‌ఫామ్ ఇచ్చినందుకు. నా నా ద్వారా ఇది ఇన్ఫర్మేషన్, ఇది క్యాన్సర్ అనేది ఎలాంటి టాపిక్ అంటే మన దగ్గర ఇప్పటికీ చాలామంది కొంచెం హెసిటేషన్ ఉంటదనమాట మాట్లాడడానికి. సో ఇదొక మంచి ప్లాట్‌ఫామ్, కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనము పబ్లిక్‌కి అంటే మన త్రూ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను దీని గురించి. సో క్యాన్సర్ అంటే కామన్ మ్యాన్కి ఇప్పుడు అంటే కామన్ పబ్లిక్కి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే, ఇప్పుడు మన బాడీ ఉంది, మన బాడీ ఫంక్షనింగ్ చేయడానికి మన బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ సెల్స్. అంటే చాలా సెల్స్ జాయిన్ అయ్యి మన బాడీ మొత్తం ఫామ్ అవుతుంది కదా. సో ప్రతి సెల్ అనేది దానికి ఒక ఫంక్షన్ ఉంటుంది, ప్రతి సెల్ ఒక పని చేస్తూ ఉంటుంది. సో ఈ క్యాన్సర్ అనే దాంట్లో ఏమవుతుందంటే ఆ సెల్ ఏదైతే గ్రోత్ ఉంటుందో దానికి కంట్రోల్ ఉండదు అనమాట. ఇప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్వాస తీసుకోవాలంటే మన రెస్పిరేటరీ సిస్టమ్, డైజెషన్కి మన స్టమక్ అది, తర్వాత లివర్, ప్యాన్క్రియాస్, అన్ని ఆర్గన్స్ ఇలా సపరేట్ వారి ఫంక్షన్స్ వాళ్ళు చేస్తారు. ఇంకా ఇదొకటి సిస్టమాటిక్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఇది మన బాడీ గ్రోత్ మొత్తం ఏమంటారు ప్రాసెస్ ఫంక్షనింగ్ అనేది మన జీన్స్ ఉంటాయి కదా, అవి కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు క్యాన్సర్లో ఏమైపోతుంది అంటే ఆ జీన్లో ఏమైనా కొంచెమైనా తేడా వచ్చిందనుకోండి, అది తేడా ఎందుకు వస్తుంది మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏమైనా తేడా వస్తే ఏమవుతుందంటే మనకి కంట్రోల్డ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సెల్స్ ఓకే ఇంతవరకు గ్రో అయ్యి ఆపేసేయాలి, మొత్తం ఫంక్షన్ డిస్టర్బ్ అయిపోతే క్యాన్సర్ అది మొత్తం డిస్టర్బ్ అయిపోయి సెల్స్ ఏమి లిమిట్ లేకుండా గ్రో అయిపోతూ ఉంటాయి. అసలు అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్ ఇస్ నథింగ్ బట్ క్యాన్సర్ అండి. సో అది అర్థం చేసుకోవాలి కామన్ పబ్లిక్. క్యాన్సర్ అంటే అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్, మళ్ళీ దాన్ని ట్యూమర్ అంటాను. అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ని ట్యూమర్ అని అంటాము. మళ్ళీ ఆ ట్యూమర్ కెన్ బి బినైన్ ఆర్ మాలిగ్నెంట్. ఇప్పుడు మనం క్యాన్సర్ అనేది అయితే మాట్లాడుతున్నామో అది మాలిగ్నెంట్ ట్యూమర్ ఈజ్ నథింగ్ బట్ క్యాన్సర్. దీంట్లో కూడా కొన్ని అంటే స్పెసిఫిక్ ఉంటాయి. జనాలు ఓకే ట్యూమర్ అనుకొని భయపడతారు కదా, అలా కాదు. మాలిగ్నెంట్ ట్యూమర్ అంటేనే క్యాన్సర్ అనమాట. సో దీంట్లో ఈ క్యాన్సర్ స్పెషాలిటీ ఆర్ ఫీచర్ ఏంటి అంటే ఇది స్ప్రెడ్ అవ్వడం. దిస్ ఈజ్ ద మెయిన్ ఒక ఫీచర్ అనమాట. ఇది పెరుగుతూ ఉంటుంది, దాంతోపాటు చుట్టుపక్కల ఆర్గన్స్కి, చుట్టుపక్కల సెల్స్కి అది మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే దీనికి ఛాన్స్ ఉంటుంది అనమాట క్యాన్సర్. అదే బినైన్ ఉందనుకోండి అది డేంజరస్ కాదు, గ్రోత్ ఉన్నా కానీ అది ఒక్క దగ్గర కన్ఫైన్ ఉంటుంది, అది ట్రీటబుల్ ఉంటుంది. అది మొత్తం ట్రీట్ చేస్తే కంప్లీట్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేరేస్ క్యాన్సర్ అనేది కొంచెం డిఫరెంట్ లాగా బిహేవ్ చేస్తుంది, దాని ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్ విల్ బి హై అనమాట.